అన్నయ్య ఎక్కడికి వెళ్ళా? నువ్వు కూడా మీ బావగారిని ఎత్తుక్కుంటూ వెళ్ళావా? రాత్రంతా ఇంట్లో లేవు? లేదమ్మా, నాకు వేరే పనుండి వెళ్ళాను. అవునులే. అయ్యో బావగారు ఎప్పుడనగా వెళ్ళారు, ఏమైనారన్న అక్కరుంటేనేగా. పోనీ ఎప్పుడు తిరిగి వస్తారో తెలుసుకున్నావా? తిరిగి అప్పుడే ఎలా రాగలడమ్మా? ఏ అక్కడ ఆ రోజు అంత ప్రమాదంగా ఉందా? అవునమ్మా, చాలా ప్రమాదం జరిగిపోయింది. తలుచుకుంటేనే గుండె చెరువైపోతుంది. ఊరుకో అన్నయ్య. మీ బావగారు మామూలు డాక్టర్ అనుకున్నావా? దేవుడు. ఆయన తాగితే చచ్చిపోయిన వాళ్ళు కూడా లేచి కూర్చుంటారు, తెలుసా? నిజమేనమ్మా, బావగారు దేవుడు గనుకనే ఆ దేవదేవుడికి ఇంత దయ కలిగింది. నిజమన్నయ్య, నువ్వు చెప్పిన అక్షరాలా నిజం. అన్నయ్య మరి నువ్వు త్వరగా వెళ్ళి పాల్తీ, నీ వేడివేడిగా కాచిస్తాను. వారికి తీసుకెళ్ళిద్దు గాని. పాపం తెల్లవారులు నిద్ర లేదా? కడుపు నిండా ఆహారం అలా లేకపోతే ఎలా? అమ్మా శారద, బావగారు ఇప్పుడు అక్కడ లేదమ్మా. లేరు? ఎక్కడికి వెళ్ళారు? అదే ఆ రోజుకి చాలా ప్రమాదంగా ఉంది కదా, ఆమెను తీసుకుని పట్నం వెళ్ళారు. అబ్బో, అంత దూరమే? మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఎదురుగా పెడతారా? రండి. నోరు మీవే. శారద దేవతే. ఆనాడు అమ్మాయి ఆదుకోపోతే మన అమ్మాయి కాపురానికి వెళ్ళేదా? బాబాయ్, సావిత్రికి సూడిదలు తీసుకెళ్తున్నారా? అవునమ్మా. ఎన్నో నెల? 5వ నెల. గుమ్మడి పండంటే బిడ్డను కనమని చెప్పండి బాబాయ్. అలాగేనమ్మా. అవును, ఆగిపోయారే? నేను శకునం రాలేదనా? అవునమ్మా. రామ్మా, శకునం రా. పదండ్రా. వస్తానమ్మా. బాబాయ్, నువ్వెప్పుడు మర్చిపోతున్నావు. ఈసారి తప్పకుండా పుట్టెడు మల్లెపూలు గాజులు తెచ్చిపెట్టాలి. ఏ? అలాగేనమ్మా, తప్పకుండా. దిగులు పడబోక్తిని. సావిత్రికి మొదటి కాని పనా? తేలిగ్గానే జరుగుతుందిలే, నువ్వేం బాధపడబోకు. అమ్మా శారద, రామ్మా ఇంటికి వెళ్దాం. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. రండి. శారద, నువ్వా? ఇంత రాత్రి వేళ ఇక్కడ కూర్చున్నావేమ్మా? నువ్వు వెళ్ళన్నయ్యా. ఒకవేళ ఆయన ఎప్పుడైనా రావచ్చు. చీకట్లో దారి కనిపించద్దు. నేను దగ్గరుండి ఆయన తీసుకొస్తాను. నువ్వు వెళ్ళు. లాంగ్ తెరిచెళ్ళు. ఎందుకమ్మా, ఆయన కోసం ఇన్ని దీపాలు వెలిగించి వదిలేరుగా, అవి చూసుకుంటూ వస్తాడులే అమ్మా. నువ్వు రామ్మా. అవును, ఆకాశంలో చంద్రుడు నక్షత్రాల మధ్య నుంచి వస్తున్నట్టుగా వస్తారు కదా? నువ్వు పదమ్మా. అయ్యో పాపం, వాళ్ళు ఎంతో ప్రేమతో వెలిగించుంటారు. గాలికేం తెలుసు, ఆరిపేసింది. రంగా, రంగా, ఇంకా డాక్టర్ గారు రాలేదు కదూ? ఇంకా రాలేదంటే ఆ రోగి ఎంత ప్రమాద స్థితిలో ఉందో ఏమో కదూ? రంగా, నాకు చిన్న సహాయం చేసి పెడతావా? ఏమిటి? ఏం లేదు, నీకు డబ్బిస్తాను. నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పు, మా శారదక మీకోసం ఎదురు చూస్తుంది. చచ్చా, వద్దులే రంగా, ఎవరికన్నా తెలిస్తే ఏమనుకుంటారు? ఈ అమ్మాయి సిగ్గులేందనుకోరు. అందుకని రంగా,
మా ఊళ్ళో అందరికీ జబ్బులుగా ఉన్నాయి, మీరు వెంటనే వచ్చేసేయని చెప్పు. ఏ అబద్ధం చెప్పమంటావా? బాబు పోనీ నీతో నిజం చెప్తాను, నువ్వు వెళ్ళి ఆయన అబద్ధం చెప్పు. ఏమిటో రంగా, ఆయన లేకపోతే నాకేమీ తోచడం లేదు, అన్నం కూడా సహించడం లేదు. రంగా, ఇదిగో డబ్బు, నీకేమైనా కావాల్సి వస్తే కొనుక్కుందిను. ఇదిగో ఆయనతో ఏం చెప్తావో ఏమో, వెంటనే తీసుకొచ్చేసేయాలి. ఏమిటమ్మా ఇది? నువ్వు చెప్పిన పనులన్నీ చేయడానికి నేనేమని నౌకర్ని అనుకున్నావా? ఎందుకురా ఏడుస్తున్నావు? బావయ్య, ఏమైందిరా? ఏం జరిగింది? శారదక్క నన్ను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వెంట పెట్టుకుని తీసుకురమ్మంటుందయ్యా. ఏమని చెప్పను, ఎక్కడికని వెళ్ళను, ఎట్టా తీసుకురానయ్యా. రంగా, చిన్నవాడివి గనక నాతో చెప్పుకుని ఏడుస్తున్నా. నేనెవరితో చెప్పుకోనరా? ఏమిటి అన్నగారు పొలానికి వెళ్తున్నట్టున్నారు? వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. అక్కడ వాడి పొలాన్ని సరిగా నీళ్లు పట్టారో లేదో చూడొద్దు పాపం. ఏమిటో మా మాటలు? ఏమీ లేదు, మా అన్నయ్యకి చెల్లెల మీద కన్నా పొలం మీద ఎక్కువ ఇష్టం ఉన్న సంతోషంలో మాటలా వచ్చాయి అంతే. ఎందుకమ్మా నన్ను ఇలా ఏడిపిస్తావు? నువ్వు తప్ప నాకు ఇంక ఈ ప్రపంచంలో ఎవరున్నారు? అయ్యో అయ్యో, చెల్లెలంటే ఎంత శ్రద్ధ, చెల్లెల కాపురం బుగ్గైపోతుందని ఎంత విచారు. పోనీలే, ఒక కార్డు బుక్ ఇవ్వటానికి తీరుకుందా? ఎందుకు? మీ బావగారికి ఉత్తరం రాయటానికి. బావగారికి ఉత్తరం రాస్తావమ్మా? ఏ, నేను రాయటం కూడా నీకు ఇష్టం లేదా? అది కాదమ్మా, ఆయనకి మగ మహారాజు, 1,00,000 పనులుంటాయి, కాస్త రాసా రాసలేదు. మనం రాసినందువల్ల తప్పేం లేదు. ఇంటికి పెద్దవాడివి, నువ్వు ఉండగా నేను రాయటం బాగోదు, నువ్వే రాయి. నేను ఏం రాయనమ్మా? అయ్యో కర్మ, అది కూడా నేనే చెప్పాలా? సరే రాయ్. ప్రియమైన బావగారికి నమస్కారములు. ఇక్కడంతా క్షేమంగానే ఉన్నాం. ఎవరు క్షేమంగా ఉన్నాం? అసలు ఆయన వెళ్ళిన దగ్గర నుంచి మనసులో ఉంటేనేగా. ఏమిటి ఇదంతా కూడా రాశావా? అసలు పిచ్చోడు ఏం రాశా? ఇక్కడంతా క్షేమం. క్షేమం. నాకు తెలుసో తెలియకో మీతో అమర్యాదగా ప్రవర్తించినా, మీ మనసు నొప్పించినా అదేవి మనసులో పెట్టుకోవద్దు. నన్ను క్షమించి మీరు వెంటనే తిరిగి రావాల్సింది. ఇప్పుడు ఏడ్చేం లాభం? ఈ జాగ్రత్త అప్పుడే ఉంటే ఆయన మనసు నొప్పించేవాడివి కాదు. ఆయన ఇలా వెళ్ళిపోని ఏడవబోకు. ఈ ఉత్తరంతో ఆయన మనసు కరిగి తప్పకుండా వచ్చేస్తారు. మా శారద పొట్టి పిచ్చిని రోజు మీకోసం బాగా ఎంతో ఇదిగా రాయేసి రాశావా? రాశానమ్మా. అయితే ఆ పోస్ట్ డబ్బాలవి. అన్నయ్య ఆగు, అడ్రస్ రాశావా? లేదమ్మా. అయ్యో, ఇంత మతి మరిపోతే ఎలా అన్నయ్య? ఇలాగే డబ్బాలో వేసేవాడు. రాయ్. సరైన అడ్రస్ బాబాయ్ అడిగి రాస్తానమ్మా. అవును, ఇంతకాలం అడ్రస్ కూడా తెలియదు అన్నమాట. సరే, తొందరగా వెళ్ళు. అయ్యో అయ్యో, అన్నయ్యని చూస్తుంటే భయం వేస్తుంది. ఎంతో ఇదిగా ఉండేవాడు, ఇలా అయిపోయాడంటే గొప్ప తీసి పిచ్చి పట్టలేదు కదా. కేశవ, ఏమిట్రా ఇది? బావగారికి ఉత్తరం రాసి పోస్ట్ లో వేస్తున్నాను బాబాయ్.